క్రియాకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, యుగ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంధకారంలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన గొప్ప వెలుగు ప్రకాశింపబడును అని వ్రాయబడి ఉంది రాజా. అదే యెరూషలేము పట్టణము. హేరోదు రాజును సందర్శించ వెళదాం పదండి. అమ్మా, నా భార్య నుండి చూలాలు. ఈ రాత్రికి సత్రములో కాస్త చలము. మాకే స్థలం లేక ఈ బావి దగ్గర కూర్చొని ఉన్నాం. కాస్త ముందుకు వెళ్ళండి అయ్యా. ఎవరయ్యా మీరు? ఇంత రాత్రి పూట ఏం పని? అయ్యా అయ్యా, మా భార్య నిండు చూలాలు. మీ సత్రములో కాస్త స్థలముందా? స్థలమా? లేదు, పోవయ్యా. ఇప్పటికే సత్రంలో కిక్కిరిసిన జనం ఉన్నారు. స్థలం లేదు, పో. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. అయ్యా, కాస్త మా భార్యపై కనికరము చూపించండి అయ్యా. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఆమెను చూస్తే నిండు గర్భవతి. ఇక్కడ స్థలం లేదు, కానీ అభ్యంతరం లేకపోతే అలాగూ ఈ రాత్రి పశువుల పాకలో బస చేయవచ్చు. మహాభాగ్యం. ఆ పశువుల పాకే మాకు చాలయ్యా. ధన్యులమయ్యా. అమ్మా, ఇదే పశువుల పాక. మీరు ఈ రాత్రికి ఇక్కడే బస చేయవచ్చు. అమ్మా, ఈ రాత్రికి వీరు ఇక్కడ బస చేస్తారు. వీరికి కాస్త స్థలం ఇవ్వు. అయ్యా, రండి లోపలికి. ఎక్కడ చచ్చారా వీళ్ళు? ఓరి చిన్నడా, వత్తనా ఏం? ఎక్కడ చచ్చారా మీరంతా? ఈ వంకలోని చచ్చాంరా. మన మందలేరా? ఒరే సంటోడా, మన మందలు ఏడున్నారా? ఒత్తుండా మందలకాడే ఉండారా? ఓరే గుడ్డడా, ఇదురా మన మందలు ఈడనే. బాబ్బా, చలి సంపేస్తుందిరా బాబు. చలిపోయి ఉపాయం చెప్పమంటావరా? చెప్పురా బాబు, నీ పుణ్యం ఉంటుంది. దాన్నేముందిరా, జొన్న సంగటి పచ్చిమిరపకాయ వేసుకొని తింటే నా సామె రంగా చలి గిలి ఉరికిపోతుంది. ఒరేయ్, ఈ తాత ఏడ చచ్చినాడోరా? ఈ చెవిటి పిల్లతో చచ్చిపోతున్నాం రా. తాతోయ్, ఏందిరా మీలో మీరే గొనుగుతాడారు? ఓ తాత, మనకు జొన్న సంగటి పచ్చిమిరపకాయ తీసుకొనిరా, తిందాం. ఏందిరా అంటున్నా? అట్టాగే. తాతోయ్, చలి పెడతాన్ని నిప్పు పెట్ట తీసుకోడరా. చలిమంట వేసుకుందాం. నిప్పు పెట్టే. ఏంది? ఒరే సంటోడా, నువ్వున్నా చెప్పరా. ఉప్పు కాదురా బాబు, నిప్పు. పచ్చిమిరపకాయ. ఒరే చిన్నోడా, నువ్వున్నా చెప్పరా.
నిప్పా అట్టాగే తెత్తలే. రేయ్ చూడండిరా, చూడండి రా, ఎరగదీశాను చూడురా, చూడండి. వీడేందిరా సద్దన్నం తెమ్మంటే జుట్టు తీసుకొచ్చాడు. చూడు అసలు ఆ జుట్టేని ఆ కథ అని చెప్పరా. చూడు నువ్వన్నా చెప్పరా సిన్నోడా. సంగడిదాన్ని పోతా అంటే దయ్యం ఎదురొచ్చా, నన్ను చూసా, నేను దాన్ని చూచి అది గుడ్లూరిమే, నేను గుడ్లూరిమితి, దానితో పోట్లాడి జుట్టు పట్టుకున్నా. నాది నరగమనే, నాది ఆంపల్లి అంటి, దానితో కోట్లాడి జుట్టు తెచ్చాను, జుట్టు వదిలేసి వెళ్ళిపోయింది. దీని గురించి నా మనమల్లు ముది మనమల్లు కథలుగా చెప్పుకోవాలి. ఒకటి చెప్పారంటే ఒకటి చెప్తావేంట్రా, సంగతి తెచ్చావు అడుగురా. తెచ్చాను రోయ్. గొర్రెలు పోతున్నాయి, మందులిద్దాం పదండ్రా. పారి పదండి. చలి చంపేస్తుంది. నిప్పు పెట్టి తీసుకోరా, సలిమంటే వేద్దాం. ఇద్దరు పొలాలు పెట్టాను రా భయం అసలు నిప్పు పెట్టండి. బాబా ఏంద్ర చలి చంపేస్తుంది. చలికాలం అయిందన్న దోశ. బాబా చలి ఏంద్ర ఇంత చంపేస్తుంది. మందనటో మల్లయ్యర మా మంచి బుల్లోడా, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నోడా. హై మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడా, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నోడా. కొండా కోనల్లు తిరిగినాము, గుట్టా గుబురు చుట్టినాము. కొండా కోనల్లు తిరిగినాము, గుట్టా గుబురు చుట్టినాము. పట్టెడు ఆ మేత కోసం గుట్టలల్ని తిరిగి పట్టెడు ఆ మేత కోసం గుట్టలల్ని తిరిగి అలసి సొలసిపోయాము, ఆయాసం పొందేము. మందనట్టు మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడా, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నాడా. మరక కుంటుబడిపోనది చూడు చూడరా, మసర ఎనకబడిపోనది చూడు చూడ. మరక కుంటుబడిపోనది చూడు, మసర యాడబడిపోనదో చూడు. గుంటనక్కలు తోడేళ్ళు, శివంగులు చిరుత పులులో. గుంటనక్కలు తోడేళ్ళు, శివంగులు చిరుత పులులు కాపేసుకునుంటాయి, నోట గరచుకుంటాయి. మందనట్టు మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లోడా, పొద్దుపోయే జాగుమా నువ్వు మంచి చిన్నాడా. మంచి గొర్రెల కాపరులం మనమేనన్నా, మన గుంపుకు నాయకుడవు నీవేనన్నా. మంచి గొర్రెల కాపరులం మనమేనన్నా, మన గుంపుకు నాయకుడవు నీవేనన్నా.
మెస్సయ్య వస్తాడు మన కష్టం తీరుతాడు, మెస్సయ్య వస్తాడు మన కష్టం తీరుతాడు, దావీదు రాజ్యం పాలిస్తాడు పరిపాలిస్తాడు. మందనట్టు మల్లయ్యర మా మంచి బుల్లడా, పొద్దుపోయే జాగుమారు మంచి. రే దయ్యం రా. భూతం రా. రే రే దయ్యం కాదురా, కుది దయ్యం రా. భయపడుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు. మీరు వెళ్ళి చూడండి. దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. వీరుడు సూర్యుడు అన్నావు, దేవదూతను చూసి కింద పడివుతి కదరా, ఏమిరా? అదే మా ఇంట్లో ఒక దయ్యం ఉందిలే, మా భార్య, దాని జుట్టది. ఇప్పుడు చెప్పిందంత అబద్ధ బారా? ఉత్తునే. లోకలక్షణ రా, వెళ్ళి చూద్దాం పదండి రా. పదండి పదండి పదండి. పదండి పదండి. రే అక్కరాలు తీసుకుని రా. తీసుకున్నాను. నేను ఆ లోకరక్షకి నా బొట్ట పట్ల గొర్రె పిల్లలు ఇస్తారా? నేనైతే నా గొర్రెపిల్ల ఇస్తా. నేనైతే మంచి మేక పాలిస్తాను. నేనైతే నా యొక్క దుప్పటి ఇస్తారా? రాజాతి రాజా, రాజమార్తాండ, రాజగంభీర, యూదయ దేశాధినేత శ్రీ 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 హేరోదు రాజుల వారు సభకు విచ్చేసిన్నారహో. విజయీ భవ, దిగ్విజయీ భవ, జయము జయం. హేరోదు మహారాజుల వారికి దిగ్విజయం. ధన్యోస్మి ధన్యోస్మి. సకల ప్రజలారా, సామంతులారా, ప్రజాప్రతినిధులారా, అందరూ ఆశీర్వదు కండు. ఈ యూదయ దేశాధినేతలు నన్ను గౌరవిస్తూ నా అధికారానికి ధిక్కారం లేక నా పాలనా దక్షతకు జేజేలు పలుకుతున్నందుకై మిమ్మల్ని అభినందిస్తున్నాను. అరవీర భయంకరులను వజ్ర వైడూర్య మణిమాణిక్యములతో అలంకరింపబడిన కుటుంబం కలిగిన మహారాజును హేరోదు రాజు. నా పేరు వినగానే అడవిలో సింహము గాండ్రు గాండ్రుమని గాండ్రించి పరుగులు తీయవలసిందే. ఆకాశమందు ఎగురుచున్న పక్షి నేల రాలవలసిందే. తల్లి ఒడిలో ఉన్న పసిపిల్ల పాలు త్రాగక మనవలసిందే. ప్రధానమంత్రి, మన యూదయ సామ్రాజ్యము కరువు కాటకాలతో తల్లడిల్లక, ఆకలితో అలమటించక, ఈతి బాధలతోనూ రోగాలతోనూ రుగ్మతలతోనూ పీడింపబడక ప్రజలంతా క్షేమమే కదా. ఈ యెరూషలేము పట్టణమే కాక యూదా రాజ్యమంతా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు రాజా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రభు. అక్కట నా సామ్రాజ్యంలో సుభిక్ష పరిపాలన కరువైందా? రాజా, తూర్పు దేశపు జ్ఞానులట మీ దర్శనం కోరి వచ్చారు, ప్రవేశపెట్టమంటారా? ఈ రాజు ఆస్థానానికి తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశపెట్టుడు. చిత్తం రాజా. రాజు చిరంజీవి అవుగాక. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ రాకకు గల కారణం? రాజా, మేము తూర్పు దేశ జ్ఞానులం. రాజా, నా పేరు కాస్పర్, షాండియా దేశపు రాజు. రాజా, నా పేరు మిల్కాయలు, నేను పంపూలియా దేశపు రాజును. రాజా, నా పేరు బెల్షాజరు, నేను ఇథియోపియా దేశపు రాజును. బేష్, మంచిది. ఆశీనుడు కండు. తమ రాకకు గల కారణమేమిటి? రాజా, ఈ యూదయ ప్రజలకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఇక్కడికి వచ్చితిమి.
ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన్ను సేవించి పూజించి మా జన్మ స్థారకం చేసుకున్నట్టుకు మేము ఇతడికి వచ్చితిమి. ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో మాకు తెలియదు. మీరు వెళ్ళి మా విశ్రాంతి భవనంలో సేద తీరండి. తదుపరి సమాచారం తెలపగలము. ఎవరెక్కడ? చిత్తం రాజా. వీరిని మన విశ్రాంతి భవనానికి తీసుకెళ్ళండి. యూదుల రాజుగా పుట్టుటయా? నేనుండగా వేరొక రాజు పుట్టుటయా? అసంభవం. ఇది ముమ్మాటికి అసంభవం. మహామంత్రి, చిత్తం రాజా. మన యూదయ సామ్రాజ్యములో ఉన్న ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను తక్షణమే ప్రవేశపెట్టు. ఆజ్ఞ. ఎవరక్కడ? శాస్త్రులారా, ప్రధాన యాజకులారా, రండి. మీ గ్రంథాలు విప్పండి. మీ శాస్త్ర పరిజ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని ప్రదర్శించి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో పసిగట్టి మాకు తెలపండి. లేని ఎడల శిరక్షేధమే శిక్ష. రాజా, యూదయ బెత్లెహేములోనే ఆ శిశువు పుట్టాడు రాజా. రాజా, యెషయా ప్రవక్త 8వ శతాబ్దంలో ప్రవచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రాజా. ఆ విషయం మాకు వివరించి చెప్పండి. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైనదాను కాదు. ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించువాడు నీలో నుండి వచ్చును అని ప్రవక్తైన యెషయా, మీకా ద్వారా, ఇర్మియా ద్వారా బహు స్పష్టంగా సువర్ణాక్షరాలతో ఈ లేఖనాలు లిఖించబడినవి రాజా. చాలించండి మీ అధిక ప్రసంగం. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం రాజా. నేనుగాక వేరొక రాజు పుట్టుటయా? ఎంతటి దుర్వార్త వినవలసి వచ్చింది. మంత్రి, రహస్యంగా జ్ఞానంలో పిలిపించు. చిత్తం రాజా. ఎవరక్కడ? వెంటనే జ్ఞానంలో పిలిపించండి. రాజు చిరంజీవి. తూర్పు దేశపు జ్ఞానులారా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడో మాకైతే స్పష్టంగా తెలియదు. కానీ బెత్లెహేము పరిసర ప్రాంతాన్ని వెతికి కనుగొని మాకును వర్తమానం తేండు. అదిగో అక్కడ కనిపిస్తున్న నక్షత్రము మమ్మల్ని ఇక్కడికి నడిపించినది. మంచిది, మీరు వెళ్ళి రండి. అక్కట ఎంతటి దుర్వార్త వినవలసి వచ్చింది. యూదయ దేశమందు నేనుగాక వేరొక రాజు పుట్టుటయా? ఈ యూదయ సామ్రాజ్యాన్ని పరిపాలించుటయా? అసంభవం. యూదయ దేశమా, యెరూషలేం పట్టణమా? అప్పటికి ఇప్పటికి ఇంకెప్పటికి నేనే నీ రాజును. సింహం గుండెగల ఈ హేరోదు రాజు ఎదురొడ్డి నిలవగలడా? బ్రతికి బట్ట కట్టగలడా? మహామంత్రి, చిత్తం రాజా. ఆజ్ఞ. తక్షణమే మన సైనికులను, అదనపు బలగాలను తీసుకుని ఈ యూదయ దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని ముట్టడించాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడో 2 సంవత్సరంలోపు మగ శిశువులందరినీ నరకండి, వధించండి. తల్లి బడిలో ఉన్న, పాలు తాగుతున్న తన తండ్రి అడ్డు వచ్చిన కనికరం లేకుండా కత్తికి ఆహుతి ఇవ్వండి. రక్తం ఏరులై పారాలి. రామాలో అంగలార్పు వినబడాలి. వెళ్ళండి. మహామంత్రి, నర్తనశాలకు వెళుదాం రండి. నీ సుతుని మా కొరకు పంపించినావా? మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవా, నీ సుతుని మా కొరకు పంపించినావా? మా దీన మనవులు ఆలించినావా? స్తోత్రములు మీకే యెహోవా దేవా, మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవా, నీ సుతుని మా కొరకు పంపించినావా?